దీని యొక్క ఏర్పాటుకి ఈరోజు 6,315 మందిని 6,315 మందిని మున్సిపల్ శాఖ వాళ్ళు పెట్టారు. డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ డిఫరెంట్ వర్క్ చేయడానికి 6,315 మందిని. అదేవిధంగా పోలీసు వాళ్ళు 1,870 మందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. 1,807 ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సీసీటీవీ కెమెరాలు పెట్టారు. ఇప్పుడే మేము కారు దిగంగానే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, ఒక పిల్లవాడి పేరు చెప్తూ ఈ పిల్లవాడు తప్పాడు, మా దగ్గర ఉండారు ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో వచ్చి తీసుకోమని చాలా చక్కగా చేస్తున్నారు. అదేవిధంగా వాటర్లో గజ ఈతగాళ్ళు పెట్టారు. పార్కింగ్ ఏరియాలో అక్కడ వాటర్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చక్కగా ఈసారి 8 బోట్లు ఏర్పాటు చేశారు. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా 8 బోట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అనేక హాస్పిటల్స్ ఉచిత వైద్యం ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే ప్రాబ్లం అనే దాంతో ఇప్పుడే నేను శ్రీనివాస్ రెడ్డి గారు, అజీజ్ గారు, కలెక్టర్ గారు ఒక శిబిరం జరిగిపోతే ఇంతవరకు ఎంతమంది చూసామంటే 100 మందిని చూసామన్నారు. ఇలా యాక్చువల్గా అటు ఎలక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ రిసోర్సెస్ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఫైర్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వర్క్ బోర్డ్ కావచ్చు, అందరూ దీన్ని ఎంతో బాగా చేస్తున్నారు. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ కమిటీ చైర్మన్ గారు, ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు చేస్తున్నారు. నేను అందరిని రిక్వెస్ట్ చేసేదే 26 నుంచి 30 దాకా ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఆ తర్వాత కూడా 4-5 రోజులు వస్తుంటారు. జనరల్గా ఈ రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత కూడా అలవాటు ఏంటంటే 4-5 రోజులు రావటం. సో ఈ భక్తులు వచ్చినంత రోజు ఈ 4 రోజులే కాకుండా 26 నుంచి 30 కాకుండా ఆ తర్వాత 4 రోజులు కూడా ఇక్కడ శానిటేషను, వాటర్ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి భక్తులందరికీ నేను మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ అధికారులందరూ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను.